హలో అండి. మన దగ్గర చాలా మట్టి ఉంది. ఏం చేయాలో తెలియక ముగ్గురు వ్యక్తులకి ఇచ్చాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏమో కుండలు తయారు చేసుకున్నాడు. కుండలు తయారు చేసుకుని వాటిని అమ్ముకొని డబ్బు సంపాదించుకుని జీవనోపాధి కల్పించుకున్నాడు. ఇంకొక ఆయనేమో అదే మట్టితో విగ్రహాలు తయారు చేసుకున్నాడు. ఆయనకున్న టాలెంట్ని బట్టి విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకున్నాడు. ఆయన హ్యాపీగానే ఉన్నాడు. ఇంకొక ఆయన కూడా ఆ మట్టిలో పూల మొక్కలు అవి వేసి ఆయన అభిరుచికి తగ్గట్టు వాటిని తన సొంత పిల్లల్లా చూసుకుంటూ పరవశించిపోయేవాడు. సో ఆయన హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మట్టి ఒకటే, వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన మట్టి ఒకటే. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఇవ్వలేదు, అందరికీ ఇచ్చింది ఒకటే. కానీ వాళ్ళు ఉపయోగించుకున్న విధానం వేరు. వాళ్ళు ఏమీ దుర్వినియోగం చేయలేదు. ముగ్గురు సరిగానే ఉపయోగించుకున్నారు. ముగ్గురు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ ఇదిలో. సో మన జీవితం కూడా అంతే. దేవుడు అందరికీ ఆల్మోస్ట్ ఒకేలా ఇస్తాడు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు. పేదవాళ్ళుగాను కొంతమందిని పేదవాళ్ళుగా, కొంతమందిని డబ్బున్న వాళ్ళుగా ఏవో ఉంటాయి చిన్న చిన్నవి. ఆల్మోస్ట్ అందరినీ ఒకేలా పుట్టిస్తాడు కదా, పెద్దగా ఏమి ఉండవు తేడాలు. మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఎక్కువగా ఆలోచించి అనవసరమైన వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అయిన దానికి కాని దానికి బాధపడిపోతూ అసంతృప్తితో, అసహనంతో మనం అలాగా బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకు వచ్చిన జీవితారా బాబు అన్నట్టు జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాం. జీవితం అంటే ఇది అన్నట్టు మాత్రం ఉండం. ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది మనకి. ఏ లోటు లేకపోయినా కూడా మనం వెతుక్కుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండాలి. హ్యాపీనెస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉండాలి. అర్థమవుతుందా?